మకచింత ప్రియులైన దేవుని పిల్లలందరికీ ఉదయకాల సమయమందు అందరికి వందనాలు తెలియజేస్తున్నాను. అందరూ క్షేమంగా ఉన్నారా? మీ అందరూ క్షేమంగా ఉండాలని ప్రతినిత్యం మీ కొరకు ప్రార్థిస్తున్నాం. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈరోజు దేవుని వాగ్దానం చూసుకుందామా? కీర్తన గ్రంథము 18 అధ్యాయం 35 నీ రక్షణ కేడము నీవు నాకు అందించుచున్నావు, నీ కుడి చెయ్యి నన్ను ఆదుకునెను, నీ సాత్వికము నన్ను గొప్ప చేసెను. ఇక్కడ రాజు అయిన దావీదు గారు దేవుని గురించి చెప్తూ ఈ విధంగా మనకు సెలవిచ్చున్నారు. మన నిజ జీవితంలో మరి దేవుడు మనల్ని ఎలా నడిపిస్తాడో చెప్పడానికి ఈ వాక్యం చాలా విలువైనది. మరి దీన్ని బట్టి మనం తెలుసుకోవాల్సిన అంశాలు కూడా చాలా ఉన్నాయి. మనం బయటికి వెళ్ళే మార్గంలో మరి ఎంతగానో క్షేమంగా వెళ్ళి క్షేమంగా ఇంటికి వస్తామో లేదో తెలియని పరిస్థితులు ఈ రోజుల్లో మనం చూస్తూ ఉన్నాం. ఎందుకంటే చాలా మంది బయటికి వెళ్తున్నారు, మరి క్షేమంగా ఇంటికి వస్తున్నారో లేదో కూడా తెలియదు. ఎందుకంటే చాలా ఘోరమైన యాక్సిడెంట్లు కానివ్వండి, ప్రమాదాలు కానివ్వండి జరుగుతున్నాయి. మరి ఇక్కడ వాక్యం మనకి ఏం సెలవిస్తుందంటే, దేవుడు తన రక్షణ కేడమును మనకు అందిస్తున్నాడని. కేడము అంటే శత్రువుల బాణాలు తగలకుండా అడ్డు పెట్టుకునేది. మనం అనుకుంటాం కేడము అంటే బాణాలు అని అనుకుంటాం. కాదు, ఇక్కడ లోకంలో మన పైకి వచ్చే నిందలు, అవమానాలు, కష్టాలు, సాతాను యొక్క శోధనలు మనల్ని తాకకుండా దేవుడు మనకు ఒక కవచంలో నిలబడి కాపాడుతున్నాడు. మనం ఈ రోజు ఇలా బ్రతికి ఉన్నామంటే దేవుడే కృప. మరి దేవుడు ఎంతగానో మన చుట్టూ ఒక కంచెగా మనల్ని కాచి కాపాడుతున్నాడు ఆయన. అందుని బట్టి దేవునికి మనం ఎప్పుడు కూడా స్తుతులు చెల్లించే వారమైన ఉన్నాం. జీవితంలో ఒకసారి ఇక నా వల్ల కాదు, నేను ఓడిపోయాను, పడిపోయాను అనుకునే భయానక పరిస్థితులు చాలా మందికి వస్తూ ఉన్నాయి. కానీ దేవుని వాగ్దానము ఏమంటుందో తెలుసా? నీ కుడి చెయ్యి నన్ను ఆదుకునేను. దేవుని కుడి చెయ్యి అంటే ఆయన సర్వాధికారానికి బలమైన శక్తి గుర్తు. లోకం మనల్ని పడదోయాలని చూసినా, మన సొంత బలహీనత వల్ల మనం కింద పడిపోతున్నా, ఆయన తన బలమైన హస్తంతో మనల్ని పట్టుకొని ఆదుకుని మనల్ని నిలబెడతాడు. దేవుని సాత్వికమే మనల్ని గొప్పగా చేస్తుంది. ఇక్కడ ఈ వాక్యంలో మోస్ట్ పవర్ఫుల్ పాయింట్ ఏదైనా ఉందంటే ఇదే. జనరల్గా మన లోకంలో ఎవరైనా ఒక పెద్ద పొజిషన్లో ఉంటే వాళ్ళకు చాలా అహంకారం అనేది ఉంటుంది. మనల్ని తక్కువ చేసి చూస్తారు. కానీ సృష్టికర్త అయిన దేవుడు అంత గొప్పవాడై ఉండి కూడా మన పట్ల ఎంతో సాత్వికంగా, దయతో, ప్రేమతో వ్యవహరిస్తాడు ఆయన. మనం తప్పులు చేసినప్పుడు ఆయన మనల్ని వెంటనే శిక్షించకుండా దీర్ఘశాంతంతో క్షమించి ప్రేమతో సరిదిద్దుతూ ఉంటారు. దేవుడు మన పట్ల చూపించే ఆ సాత్వికమే ఈరోజు మనల్ని గొప్ప సమాజంలో ఉన్నతమైన స్థానంలో నిలబెడుతుంది, గొప్పవారిగా అది నిలబెడుతుంది కదండి. మరి ఈ లోకంలో ఎంతో మంది చూడండి, ఒక పెద్ద పొజిషన్లో ఉన్నా, లేదంటే ఒక ఉన్నత స్థానంలో వారు ఉన్నా, మరి వారి కింద వారి పట్ల ఎంతగానో చిన్న చూపు చూస్తూ వారిని ఎంతగానో వారి హేళన చేస్తూ ఉంటారు. కానీ ఇక్కడ దేవుడు ఎంత ఉన్నత స్థానంలో ఉన్నా కూడా మనల్ని ఎంతగానో ఆదరించి మనల్ని ఎంతగానో ప్రేమిస్తున్నాడు. ఒక చిన్న ఉదాహరణ చూసుకున్నట్లయితే, ఒక బాబు నడక నేర్చుకునేటప్పుడు తన తండ్రి ఏం చేస్తాడండి? పిల్లవాడు పడిపోకుండా తన బలమైన చేతులతో పట్టుకుంటాడు. ఒకవేళ నడుస్తూ నడుస్తూ కింద పడిపోతే తండ్రి ఎంతగానో సాత్వికంతో దగ్గర తీసుకుని ఆ దుమ్మును ధూళిని తులిపి మళ్ళీ ఎంతగానో నిలబెట్టి నడక అనేది నేర్పిస్తాడు. సరిగా మన పరలోకపు తండ్రి కూడా అంతే. మన జీవిత ప్రయాణంలో మనం తడబడినప్పుడు ఆయన తన కుడి చేతితో మనల్ని ఆదుకుంటాడు. మన తప్పులను చూసి ఆయన మనల్ని విసుక్కోకుండా తన ఆత్మికంతో మనల్ని పైకి లేపి గొప్పవారిగా మనల్ని మారుస్తాడు. ఈరోజు మనల్ని ఎవరైనా ఒక మాట అంటేనే మనం తట్టుకోలేం, వెంటనే రియాక్ట్ అయ్యి ఎంతగానో గొడవలు అనేది పెట్టుకుంటాం. అన్ని శక్తులు ఉన్న దేవుడు మన తప్పులను చూసి కూడా ఎంతో సాత్వికంగా మనల్ని ఎంతగానో భరిస్తున్నాడు. ఒకసారి ఆలోచించండి ప్రియ సంగమా, మన జీవితంలో ఎన్నో ప్రమాదాలు, కష్టాల నుండి మనం తప్పించుకున్నాం అంటే అది మన అదృష్టమా? ఎంత మాత్రము కాదు. దేవుడు మనకు అందించిన రక్షణ కేయడం వల్లే మనం ఎన్నో ప్రమాదాల నుంచి, ఎన్నో పరిస్థితుల నుంచి మనం తప్పించుకుంటున్నాం. చాలా మంది అనుకుంటుంటారు మన టాలెంట్ మనల్ని ఒక స్థాయిలో ఉంచిందని చెప్పి. అవును, అది కొద్దిగా మాత్రమే. కానీ దేవుని సాత్వికం మాత్రమే మనల్ని గొప్పవారిగా నిలబడుతుంది. లోకం నిన్ను పడదోయాలని చూసినా భయపడకు. నేను ఆదుకోవడానికి దేవుని కుడి చెయ్య సిద్ధంగా ఉంది. ఆయనే రక్షణ కవచం. ఆయన ప్రేమ ఎంతగానో మనకు బలం.
ఆ బలమే మనల్ని ఎంతగానో మనకు ముందుకు నడిపిస్తుంది. ఇక్కడ మరి రాజు అయిన మరి దావీదు మరి ఎంతో యుద్ధ నైపుణ్యం కలిగిన గొప్ప రాజు, పరాక్రమశాలి అయినప్పటికీ తను సాధించిన విజయాలన్నీ తన బలం వల్ల రాలేదని, కేవలం దేవుని రక్షణ, దేవుని హస్తం, దేవుని సాత్వికం వల్లే తాను ఈ స్థితిలో ఉన్నానని మరి ఎంతగానో ఒప్పుకుంటూ, ఇది మనకు పరిపూర్ణమైన వినయాన్ని నేర్పిస్తుందని మనకు చెప్తుంది. మనం ఎంత ఎదిగినా, ఎన్ని విజయాలు సాధించినా అది మన వెనక ఉండి నడిపించే దేవుని కృప మాత్రమే. ఆయన రక్షణ మరియు ఆయన చూపిన సాత్వికం వల్లే సాధ్యమయ్యే ఆత్మీయ సత్యాన్ని మనం ఈ వాక్యం ద్వారా మనకు తెలియబడుతుంది. కాబట్టి ప్రియ స్నేహితులారా, ఈరోజు మనం ఈ స్థితిలో ఉన్నామన్నా, సమాజంలో మనకు ఒక గౌరవం ఉందన్నా, అది మన టాలెంట్ వలనో, మన గొప్పతనం వలనో కాదు. కేవలం దేవుడు మనకు అందించిన రక్షణ, ఆయన ఆదుకున్న చెయ్యి, ఆయన చూపించిన సాత్వికం వల్లే మనం ఎంత ఎదిగినా ఆ దేవునికి కృతజ్ఞత కలిగి వినయంగా జీవితం. దేవుడు ఈ మాటలను దీవించునుగాక. ఆమేన్. ప్రార్థన. మహాగణుడవు, మహోన్నతుడవు, కృపా సత్య సంపూర్ణుడమైన మా పరలోకపు తండ్రి, యేసుక్రీస్తు ప్రభువారి పరిశుద్ధమైన నామములో మీకు వందనాలు, స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం నాయన. ఈరోజు మీ జీవము గల వాక్యం ద్వారా మీరు మాతో మాట్లాడినందుకు వందనాలు దేవా. నీ రక్షణ కేడము నీవు నాకు అందించుచున్నావని మీ వాక్యం సెలవించినట్లు మా జీవితంలో ఎదురయ్యే ప్రతి కీడు నుండి, సాతాను శోధనల నుండి, లోకంలో వచ్చే నిందలు, అవమానాల నుండి మీ రక్షణ కవచాన్ని మాకు తోడుగా ఉంచమని వేడుకుంటున్నాము. మా చుట్టూ ఉన్న మీ అగ్ని ప్రాకారాన్ని నిర్మించి మమ్మలను ప్రతి రోజు కాపాడండి తండ్రి. ప్రభా, జీవిత ప్రయాణంలో మేము బలహీనపడి తడబడి పడిపోతున్న ప్రతి పరిస్థితిలోనూ మీ బలమైన కుడి చేత్తో మమ్మలను ఆదుకోండి. మా సొంత జ్ఞానము, బలము సరిపోనప్పుడు ఈ దైవిక శక్తిని మాకు దయచేయండి అయ్యా. లోకం మమ్మల్ని కిందకి నెట్టాలని చూసినా మీ హస్తం మమ్మల్ని పైకి లేవనెత్తుందని నమ్ముచున్నాము నాయన. మీ అపారమైన సాత్వికమును బట్టి మీకు స్తోత్రములు. మేము ఎన్నో తప్పులు చేసినప్పటికీ మీ దీర్ఘశాంతంతో, ప్రేమతో మమ్మల్ని భరిస్తూ క్షమిస్తూ వస్తున్నారు. మీ సాత్వికమే మా జీవితాలను మార్చి ఈరోజు మమ్మల్ని ఈ ఉన్నతమైన స్థితిలో నిలబెట్టిందని ఒప్పుకుంటున్నామయ్యా. మాకు లభించిన ఏ విజయమైనా, ఎదుగుదలైనా అది కేవలం మీ కృప వలె సాధ్యమని నమ్ముతున్నాము తండ్రి. మా సొంత గొప్పతనం ఏ మాత్రమూ కాదయ్యా. మేము ఎల్లప్పుడూ మీ పట్ల కృతజ్ఞత కలిగి వినయంగా జీవించే మనసును మా అందరికీ ప్రసాదించండి. ఈ ప్రార్థన మరి వింటున్న ప్రతి ఒక్క బిడ్డను, వారి కుటుంబాలను మీరు దీవించండి. ఎవరైతే దిక్కుతోచని స్థితిలో కష్టాలు ఉన్నారో వారికి మీ రక్షణను, ఆదరణను కలగజేయండి. మహిమ, ఘనత, ప్రభావం మీకే ఆరోపిస్తూ మా ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు వారి అతి పరిశుద్ధ నామములో ఈ ప్రార్థన అడిగి వేడుకుంటున్నాం మా ప్రియ పరలోకపు తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. దేవుని రక్షణ, ఆయన ఆదుకునే హస్తం, ఆయన సాత్వికం ఎల్లప్పుడూ మీ అందరికీ తోడుగా ఉండును గాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్.